మీరు అన్యజనుల మధ్యలో ఉన్నారు. మీరు నీతి లేనటువంటి జనాంగం మధ్యలో ఉన్నారు. దేవుణ్ణి ఎరుగనటువంటి మనుషుల మధ్యలో ఉన్నారు. మీరు క్రీస్తును ఎరుగుదురు. మీరు ఆయన యొక్క గుణాతిశయములను వీరికి ప్రచురపరచుటకు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. మీకు ఆయన తెలుసు. ఆయన తెలుసు కనుక మీరు ఆయనను పోలి వీరి మధ్యలో బ్రతికితే వారు కూడా ఆయన్ని తెలుసుకుంటారు. సో ఎంత గొప్ప పనిని దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. నరకానికి పోయేటువంటి సమాజానికి పరలోకానికి రావడానికి ఆ పరలోకపు పరిశుద్ధ దేవుణ్ణి నేను ప్రతినిధిగా, ప్రతిబింబంగా పరిచయం చేయుట. నాకు పెద్ద ఉద్యోగం లేదని చాలామంది వాపోతుంటారు. నేను ఒక గృహిణిని మాత్రమే అని అనుకుంటుంటారు. నువ్వు గృహిణివైనా, నువ్వు పిహెచ్డి స్కాలర్వైనా, లేకపోతే నువ్వు పెద్ద ఉద్యోగివైనా, అది నీ యొక్క సెకండరీ రెస్పాన్సిబిలిటీ. నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని ఒకవేళ క్రిస్టియన్ అయితే నీ దేవుడిని ఈ దేశానికి, ఈ ప్రజలకు చూపించుట. అది ఎట్లా సాధ్యం అంటే మంచి ప్రవర్తన. క్రిస్టియన్ షుడ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. అందమైనటువంటి జీవితం క్రైస్తవుడికి ఉండాలి. అందమైన దేహం అని నేను అనట్లేదు. కొంతమంది చాలా అందంగా ఉంటారు, మురిసిపోతుంటారు వారి అందాన్ని చూసి. దేవుడు ఏడుస్తుంటాడు, ఎందుకురా బాబు నీ అందం అనేసి. కొంతమంది చాలా వికారంగా ఉంటారు, కానీ వారి జీవితం చాలా అందంగా ఉంటుంది. దేవుడు పైవేషాన్ని చూడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ అందమైన ముఖం తర్వాత నీ అందమైనటువంటి హృదయం దేవుడికి ముఖ్యం. సో లోపల అందమైనటువంటి గుణము నీకు కలిగి ఉంటే నీవు తప్పకుండా అందమైనటువంటి మనిషిగా తయారవుతావు. నీ కుటుంబంలో నీకు ఒక అందమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా క్రిస్టియన్స్ అయి బ్యూటిఫుల్ బిహేవియర్ వారికి ఉంటే వారు ఇద్దరిని ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ఎంతగా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు, ఒకరి కోసం ఒకరు ఎంతగా త్యాగాలు చేస్తారు, ఒకరి సంతోషం కొరకు ఇంకొకరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారు. అలాంటి కుటుంబంలో కలతలు ఉంటాయా? ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్షన్లోనికి వస్తున్నారు, ట్రైనింగ్లో ఉన్నారు, తప్పులు చేస్తారు. బట్ వారి యొక్క విల్లింగ్ హార్ట్ ఏంటి, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మేమిద్దరం ఒకరి కోసం ఒకరం, ఇప్పుడు ఇద్దరం తర్వాత ఒకరం అయిపోతాం. సో అట్లాంటి బ్యూటిఫుల్ బిహేవియర్ ఇంట్లో ఉందా? తల్లి తండ్రి పిల్లల ఎదుట అట్లాంటి అందమైనటువంటి ప్రవర్తన చూపిస్తే, నేను కూడా మా డాడీ 30 ఏళ్ళ క్రిస్టియన్ అయ్యాడు, మా మమ్మీ 25 ఏళ్ళ క్రిస్టియన్ అయింది, నేను 5 ఇయర్స్కే క్రిస్టియన్ అయిపోతా అనుకోవాలి మీ అబ్బాయి. నేను 3 ఇయర్స్కే క్రిస్టియన్ అయిపోతా అనుకోవాలి మీ అమ్మాయి. అంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ని మీ ఇంట్లో మీరు చూపిస్తే ఎందుకు వారు క్రిస్టియన్ అవ్వరు? ఎందుకు వారు రెబెల్ చిల్డ్రన్గా తయారవుతారు? వారు రెబెలియస్ చిల్డ్రన్గా తయారవుతున్నారంటే ఎక్సెప్షన్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేరెంట్స్ ఆర్ రెబెలియస్. తల్లిదండ్రులు తిరుగుబాటుదారులు కనుకనే.